ఆషాఢమాసం. ఆషాఢమాసం శూన్యమాసమని ఈ నెలలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయరు. కానీ పూజలు, వ్రతాలకు ఇది ఎంతో విశిష్టమైనది కనుక ఈ మాసం మంచిది కాదు అని అనుకోకూడదు. దక్షిణాయన ప్రారంభం ఇప్పుడే. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండే కాలం కనుక ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తిని ఆ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. విష్ణుమూర్తినే కాదు, శివుని కూడా బిల్వపత్రాలతో, జలంతో అభిషేకిస్తారు. రుద్రాభిషేకం చేయటం శ్రేష్టంగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే విశేష దినాలు గురు పౌర్ణిమ, బోనాల పండుగ, ఒడిస్సాలో పూరీ జగన్నాథుని రథయాత్ర. ఈ నెలలో చేతులకు గోరింటాకు పెట్టుకోవటాన్ని స్త్రీలు మంగళప్రదంగా భావిస్తారు. ఈ నమ్మకం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేమిటి అంటే, ఇది వర్షాకాలం గనక నీటిలో ఎన్నో క్రిములు పుట్టి దానివల్ల రోగాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు నీళ్లలో ఇంటి పనులు చేసుకునే ఆడవాళ్ల చేతులకు గోరింటాకు రక్షణనిచ్చి వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. ఇంకా కొత్తగా పెళ్ళైన దంపతులను అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదు అన్న ఆచారాన్ని పాటిస్తూ కోడల్ని పుట్టింటికి పంపించి భర్తకు దూరంగా ఉంచేది. ఎందుకంటే వర్షాకాలంలో గర్భవతి అయిన స్త్రీకి కాన్పు ఎండాకాలంలో అవుతుంది. వేడి, చెమట, చిత్తడి వల్ల పుట్టే పిల్ల, తల్లి పురిటి గదిలో చిరాకుకు గురవుతారని అలా చేస్తారు. మన ప్రతి ఆచారం, నమ్మకం, అలవాటు వెనుక తప్పనిసరి శాస్త్రీయ కారణం కూడా ఒకటి ఉంటుందని దీనివల్ల తెలియటం లేదు. అంత గొప్పది మన భారతీయ సంస్కృతి. ధన్యవాదాలు.